ముఖ్యంగా ఐఎన్ఎస్ మాహే యొక్క ప్రత్యేకతలు కొన్ని చెప్పుకోవాలంటే ఐఎన్ఎస్ మాహే చాలా నిశ్శబ్దంగా కదులుతుందన్నమాట. దీంతో శత్రు దేశాల యొక్క సబ్మెరైన్స్ జలాంతర్గాములు ఈ షిప్ను పసిగట్టలేవన్నమాట. అందుకే దీన్ని సైలెంట్ హంటర్ అంటారు. ఐఎన్ఎస్ మాహేను సైలెంట్ హంటర్ అని కూడా పిలుస్తారనమాట. అండ్ ఈ ఐఎన్ఎస్ మాహేలో సోనార్ వ్యవస్థ ఉంటుందన్నమాట. శత్రు దేశాల యొక్క ఈ సబ్మెరైన్స్ కావచ్చు, మందు పాత్రలు కావచ్చు, సముద్రంలో ఇతరత్రా ముప్పులు కనిపెట్టేందుకు ఈ సోనార్ వ్యవస్థ చాలా కీలకం. ఈ సోనార్ వ్యవస్థ మొత్తం ఈ మాహేకు కళ్ళు చెవుల్లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు డిఆర్డిఓ అభివృద్ధి చేసిన అభయ్ సోనార్ వ్యవస్థను దీనిలో ఏర్పాటు చేశారు. దీంతో ఈ మొత్తం మాహే చుట్టూ ఉన్న ప్రాంతాలు నిరంతరం గమనించే వీలుంటుంది అనమాట. జలాంతర్గాముల యొక్క శబ్దాలు, వాటి కదలికలను కూడా ఇది వేగంగా గుర్తిస్తుంది అనమాట. ఇదే డిఆర్డిఓ అభివృద్ధి చేసిన అభయ్ సోనార్ వ్యవస్థను ఈ మాహేలో పొందుపరిచారనమాట. అదేవిధంగా ఈ ఐఎన్ఎస్ మాహే యాంటీ సబ్మెరైన్ షిప్ వల్ల సముద్రంలో బాగా లోతు వరకు నిఘా ఉంటుంది, సర్వీలియన్స్ ఉంటుంది అనమాట. ఈ నౌక నుంచి ఓ కేబుల్ విడిపోయి సముద్ర గర్భంలో శత్రువుల ముప్పును పసిగడతా ఉంటుంది. ఐఎన్ఎస్ మాహే పొడవు 78 మీటర్లు. ఇది సముద్ర జలాల్లో వేగంగా స్థిరంగా కదలగలదు. ఐఎన్ఎస్ మాహే వేగం గంటకు 25 నాటికల్ మైళ్ళు. వేగవంతంగా చేపట్టాల్సిన సహాయక చర్యలు కూడా ఇది చేయగలదన్నమాట. ఐఎన్ఎస్ మాహేలో 7 అధికారులు, 50 మంది నావికులు ఉంటారు.